దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత భగవత్ ప్రేమని మనలో అందించేటటువంటి అతి ఉత్తమ గ్రంథం. భగవత్ ప్రేమకే భక్తి అని పేరు. ఆ భక్తి తత్వాన్ని స్పష్టం చేసిన అధ్యాయం భగవద్గీతలో 9వ అధ్యాయం. తన యందు భక్తి నిలిపినటువంటి వ్యక్తుల విషయంలో ఎంత సులభుడై భగవంతుడు ఉంటాడు, అలాంటి జీవులతోటి ఏ విధంగా తాను అరమరికలు లేకుండా కలిసి ఉంటాడు, ఈ విషయాన్ని ఆయన 22, 23 శ్లోకాల్లో చాలా చక్కగా మనకి స్పష్టం చేస్తున్నాడు. సర్వలోక కారణుడు ఆయన. కారణమంటే సృష్టి స్థితి లయము 3 చేసేవాడు అని అర్థం. అంతేకాదు జీవులకి తిరిగి మళ్ళీ బంధంలోకి రానవసరం లేని స్థితిని కలిగించేవాడు అని కూడా అర్థం. ఇది వేదం చెప్పిన మాట. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతీతి. ఎవడి నుంచి పుడతాయో, ఎవడి యందు నిలుస్తాయో, ఎవని యందు చేరుతాయో, అంటే సృష్టి స్థితి లయము. యత్ప్రయంతి అభిసంవిశంతి. అవి ఈ దేహంలోంచి వదిలిన తరువాత కర్మకృతమైనటువంటి దేహాలు కనుక ఇవన్నీ ఇందులోంచి వదిలిన తర్వాత మళ్ళీ అలాంటి కర్మకృతమైన శరీరంలోకి రానవసరం లేని స్థితిలోకి ప్రవేశిస్తారు. అభిసంవిశంతి అంటారు. అలాంటి కారణతత్వం ఏదో దానికి భగవంతుడు అని మనకి పేరు. బ్రహ్మ అని అంటాం దాన్ని, పరంబ్రహ్మ అంటాం, పరమాత్మ అని అంటాం, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి. కానీ ప్రధానంగా మనం భగవంతుడు అని సామాన్యంగా వాడుకుంటాం. ఆ భగవంతుడు అనేటటువంటి తత్వమే చేసిన ఉపదేశం భగవద్గీత. అందుకే మనకి ఎక్కడెక్కడ అర్జునుడి ప్రశ్న కాకుండా ఉండే శ్లోకాలు ఉంటాయో శ్రీ భగవాన్ ఉవాచ. చెప్పింది శ్రీకృష్ణుడు, కానీ శ్రీకృష్ణ ఉవాచ అని అనరు. శ్రీ భగవాను వాచ, భగవానుడు చెబుతున్నాడు అని మనకి దాంట్లో స్పష్టంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో భగవత్తత్వం ఎంత సులభంగా మనకి అందుతుంది అనంటే
పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇందులో ఏది దొరకకుండా ప్రాణి జీవించడం అనేటటువంటిది అసంభవం. అసలు జీవించాలంటే ఇందులో ఏదో ఒకటి కావాలి. ఇందులో ఏది నువ్వు అర్పించినా, అది పత్రం వా, పుష్పం వా, ఫలం వా, తోయం వా, ఏదైనప్పటికీ కూడా అంటారు మన భగవద్ రామానుజాచార్య స్వామి, ఇందులో ఏది నువ్వు సమర్పణ చేసినా ఆనందించగలిగేటటువంటి మహనీయమైనటువంటి తత్వం. ఎందుకనంటే ఆయన అవాప్త సమస్త కాముడు. కొత్తగా ఈవేళ ఏవో తీరవలసినవి అంటూ ఏమీ లేనివాడు కనుక ఆయన అవాప్త సమస్త కాముడు. అందుచేత ఆయనకి నువ్వు చెయ్యాలనే శ్రద్ధ నీలో ఉంటే చాలు. ఆయన కావలసింది అంతవరకే. ఏదో ఎഴുതും என்றும் இது మిగై అంటారు మన ఆళ్వార్లు. ఆయన కోసం ఏదో చెయ్యాలి అని ఒకసారి లేచి నమస్కారం పెడదాము అని లేవబోతుంటే, చాలనయ్యా చాలు, ఆ మాత్రం అనుకున్నాను అదే చాలు అంటట్టండి ఆయన. అంత సులభుడు భగవంతుడు. ఎన్నిలుం వరుం ఎన్ ఇని వేండువన్ అంటారు మన ఆళ్వార్లే మరొక చోట. ఆయనకి ఏదో నువ్వు పెద్ద పెద్ద స్తోత్రాలు చేయాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన పాడాలి, పొగడాలి, అవేం అవసరం లేదు ఆయనకి. నువ్వు ఏదో ఒక వ్యాజం చేత లెక్క పెట్టుకుంటూ ఉంటే, ఒకటి అంటే ఎస్ సార్ అంటాడు, 24, 25, 26 ఎస్ సార్ అంటాడు. నేను లేచి ఆయన అటెండెన్స్ చెప్పేటటువంటి విద్యార్థిలాగా. ఎన్నిలం వరుం, అంకెలు చెప్పినా నీకు ఆయన సులభుడై దిగి వచ్చును, అంతకంటే ఇంకేం కావాలండి అని అంటారనమాట. సో భగవంతుడికి మన నుంచి ఏదో తీరవలసినటువంటిది అంటూ లేదు కనుక నువ్వు అర్పించేది ఏది కూడా ఆయనకి అవసరం కానే కాదు. దట్ ఈస్ సో ఇమ్మెటీరియల్ ఫర్ హిమ్. కానీ జ్ఞానం అనేది అయితే ఒకటి ఉంది కదా ఈ జీవుడికి. అచేతనం కంటే వేరుగా వీడిలో ఒక బిల్టిన్ నాలెడ్జ్ అయితే ఉంది. ఇది ఉన్నందువల్ల జరగాల్సినటువంటి ప్రయోజనం నేను చెయ్యాలి అనే సంకల్పం వీడిలో ఉండాలి. అది వీడి యొక్క స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉండవలసినటువంటి ఒక సంకల్పం. ఆ మాత్రం ఉంటే చాలు, ఆయన అన్ని రకాలుగా అన్నీ అనుగ్రహించగలిగేటటువంటి మహనీయుడు అని చెప్పటానికే లాంఛనంగా పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పాడు. అంటే ఇది నువ్వు చెయ్యాలి అని అనుకో, తత్కురుష్వ మద అర్పణం, దాన్ని నాకు అర్పిస్తాను అని అనుకోవయ్యా అని చెప్పాడు ఆయన. అంటే ఇలాగ అర్పించడం అనేటటువంటి దాంట్లో ఎవరికి, మనుష్యులకా, దేవతలకా, తిరియక్కులకా, స్థావరాలకా అనేటటువంటి ఒక వివక్ష కూడా ఆయన చూపించడు. అందరినీ కూడా అనుగ్రహించును, అందరిలో తానుండును. అంచేత ఎవడైనా చేయొచ్చు ఈ రకమైనటువంటి తదర్పణం, భగవంతుడికి సమర్పణ చేయుట అనేది. ఏమవుతుంది అలా చేస్తే అంటే, ఆ చేసినటువంటి కర్మలేవో అవి బంధించవు, బంధకములు కావు. వీడు చేసినటువంటిది కర్మ 3వ అధ్యాయంలో మనకి చెప్పిన మాట మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శరీరయాత్రాపిచతే నప్రసిద్ధ్యేత్ అకర్మణ అని చెప్పాడు అక్కడ. అంటే నీకు దేహయాత్ర సాగాలి అని అన్నా ఏదో ఒక కార్యం అంటూ చేస్తూనే ఉండాలి కనుక నువ్వు చేసేటటువంటిది ప్రతిదీ కూడా కారణతత్వం ఆయన కనుక ఆయనకి అర్పిస్తున్నాను అని జ్ఞాపకం పెట్టుకుని చెయ్యి అన్నారు. మరి సరే, ఇప్పుడు చేస్తున్నావు యత్ కరోషి, ఏది నువ్వు చేస్తున్నావు అని వర్తమాన కాలంలో చెప్పాడు ఆయన. యత్ కరోషి యదశ్నాసి జుహోషి దదాసి తపస్యసి, ఇవన్నీ కూడా ప్రెజెంటెన్స్. ఇప్పుడు చేస్తున్నావో వీటి వల్ల అవి నీకు అంటవు నాకు సమర్పణ చేసినట్లయితే.
మరి పాతవాడి సంగతి ఏమిటి? ఈ జన్మలో కాదు, గత జన్మల్లో, ఈ యుగాల్లో కాదు, ఎప్పటి నుంచో మన మీద అలాగా నిల్వ ఉంటూ వచ్చినటువంటి కర్మలన్నీ ఉన్నాయి. వీటి గతి ఏమవుతుంది? సహజంగానే ఈ రకమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసేది నీకు అంటదు, ఫైన్, బట్ వెనకాతలు ఉండేటువంటి స్టాక్, దాని సంగతి ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు క్రిందంతా ఏదో రకరకాల చెత్త అంతా ఉంటే ఆ చెత్త మీద చక్కగా టైల్స్ వేసి మంచి ఇల్లు కడతాం. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళేటువంటి మధ్యలో ఆ వెళ్ళేటటువంటి హైవేకి ఆ కుడి చేతి వైపున ఢిల్లీ టౌన్లో, ఢిల్లీ సిటీలో ఏర్పడే చెత్త అంతా పట్టుకొచ్చి అక్కడ వేసేస్తే అదొక పెద్ద హిమాలయం పర్వతంలాగా తయారైపోయింది ఆ వేసినటువంటి గార్బేజ్. కొండలు అయిపోతే దాన్ని ఏం చేస్తారు? దాన్ని డిస్పోజ్ ఆఫ్ ఎట్లా చేసేది? ఈ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి మళ్ళీ ఇంకో చోట ఇంకో కొండ క్రియేట్ చేయాలి కదా. అందుకోసం దాన్ని ఏం చేశారంటే చక్కగా నీట్గా దాన్ని అంతటిని కూడా తయారు చేసి దాని మీద రోడ్లు వేసి బ్రహ్మాండంగా ఒక మంచి కాలనీ కట్టేశారు. దాంట్లో ఆ కట్టేసినటువంటి కాలనీ కట్టినప్పుడు దాంట్లో మంచి మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, రకరకాలైనటువంటి అందాలతోటి కడతారు. సరే, ఆ కట్టినప్పుడు దాన్ని మనం దాంట్లో శుచిగా శుభ్రంగా ఉండాలి అని అనుకుంటాం కనుక ఆ ఇంట్లో వచ్చేటువంటి అంతా మంచి చక్కగా నీళ్లు పెట్టి కడుక్కోవడం, లేకపోతే దాంట్లో ఎవాపరేట్ చేసేటటువంటి వాటన్నిటిని పెట్టి ఆ లోపల తెడంతటిని పోగొట్టేయడం, నీట్గా వేసుకోవడం, కార్పెట్స్ వేసుకోవడం, నీట్గా కూర్చోవడం, ఇవన్నీ చేస్తాం. పైనంతా ఇప్పుడు చేసేటటువంటి చెత్త నీకు అంటుకోకుండా బాగానే ఉంది, బట్ కింద నుంచి వచ్చే చెత్త ఏమవుతుంది? ఇదివరకు కింద నుంచి బోర్డంతా వస్తోంది కదా, ఆ వచ్చేదంతా ఏమవుతుంది? దాని ప్రభావం నుంచి నువ్వు ఎట్లా తట్టుకునేది? ఏమైనా ఉందా అట్లాంటి దాని నుంచి తట్టుకోవడానికి సాధనం? ఆ ఇల్లు కట్టిన వాళ్ళకి ఏముందో మనకైతే తెలియదు. కానీ ఏ రకమైనటువంటి టైల్స్ వేసినా, ఏ రకమైనటువంటి సిమెంట్ వాడినా, అది ఏదో అద్భుతమైనటువంటి బ్రాండెడ్ సిమెంట్ అయినప్పటికీ కూడా భూమి నుంచి వచ్చేటటువంటి కింద ప్రభావాన్ని అరికట్టడం అనేటటువంటిది ఎవ్వడికి సాధ్యం కానే కాదు, ఒక్కదానికి తప్ప. ఏంటది? గోమయం, ఆవు పేడ. మంచి ఆవు పేడ అంటే మళ్ళీ ఇప్పుడు దొరికేవన్నీ కాదు, మంచి ఆవు పేడ. గోమయేనాను లిప్యా అని అంటారు కదా, అలాంటి మంచి ఆవు యొక్క గోమయాన్ని సంపాదించి దాంతో ఆ పైనంతా కనుక అనులేపన చేసినట్లయితే కింద నుంచి వచ్చేటటువంటి ఆ గ్యాసెస్ యొక్క ప్రభావాన్ని అది పైకి రాకుండా డైవర్ట్ చేసేస్తుంది, ఇటు అటు పోయేటట్టు చేస్తుంది. అందుకే మన వాళ్ళ ఆలయాల్లో కానీ, ఇండ్లల్లో కానీ, మరెక్కడైనా కానీ ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందర గోమయేనాను లిప్యా, గోమయంతో దాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దాన్ని చక్కగా ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు కూడా మంచి సున్నంతో వేస్తారు, మామూలుగా దొరికే పిండ్లు కాదు. దానిపైన దాని మీద ఒక పీట వేస్తారు, ఆ పీట మీద దర్భాసనం వేస్తారు, దాని మీద మరొక మంచి ఏదో అజినము వేస్తారు, దాని మీద ఒక తెల్లటి వస్త్రం వేస్తారు. అప్పుడు దాని మీద కూర్చుని ధ్యానం చేస్తారు. ఇది ఏకాగ్రతని తనంతట తాను కలిగించగలిగినటువంటి ఒక స్థానం అవుతుంది. అప్పుడు లేకపోతే తాత్కాలికంగా పడే వాటిని నువ్వు కడిగేసుకుని, శుద్ధి చేసుకుని, తుడి చేసుకుని, డ్రై చేసేసుకుని ఇవన్నీ చేసినా బట్ ఇదివరకటి నుంచి అక్కడ కింద ఉండేటటువంటి వాటి గతి ఏమిటి? అలాగే మనం చేసుకున్నటువంటి కర్మల్లో కూడా ఇది అర్జునుడికి సందేహం కలిగింది. 9వ అధ్యాయంలో ఆయన 27వ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు చెబితే, తత్కురుష మదర్పణం, నువ్వు చేసేవన్నీ కూడా నీకు అంటుకోకుండా నేను చేస్తా అని చెప్పాడు ఆయన. మరి పాత వాటి కథ ఏంటి అని అడిగాడు ఆయన. ఒకసారి భగవంతుడు అందాలే కానీ అందిన తర్వాత ఇంక వీళ్ళు చెప్పినట్టు వినవలసిందే. దదిబాండు అని మనకు ఒక కథ చెప్తారు శ్రీమద్ భాగవతం. కృష్ణుడిని వాళ్ళ అమ్మగారు తరుగుతూ వస్తే ఒక రోజున
కృష్ణుడు తల్లికి అందకుండా ఉండడం కోసం ఊళ్ళోంచి దాటి ఊరి బయటకు వచ్చేసాడు. పొద్దునుంచి ఆవిడ తిరుగుతోంది, ఎలాగైనా పట్టుకుని ఈవేళ వాడిని పని పట్టాలి అనే పట్టుదలతోటి. సో మనవాడు కూడా ఎంతవరకు అమ్మ తిరగలుగుతుందో అంతవరకు తిప్పుదాం అని పాపం ఆ రోజు పొద్దునుంచి తిప్పుతూ సుమారు మధ్యాహ్నం 1 గంట 2 అయ్యేటప్పటికి ఊరి బయటకు వచ్చేసాడు ఆయన. ఈ ఊరి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చెట్టు కింద పాపం ఒక గొల్లవాడు పెద్ద బాణ, ఆ బాణని బోర్లించుకొని పొద్దున్నే పాపం ఎప్పుడో మధురకు వెళ్ళిపోయాడు అమ్ముకోవడం కోసం తన చల్లలు వెన్నలు గట్రాను అమ్మేసుకుని వెనక్కి తిరిగి వస్తున్నాడు. మధ్యాహ్నం కదా, కాస్త ఎండ బాగుందేమో, కొండ బోర్లించుకున్నాడు, దాని మీద జార్లు పడ్డాడు, నిద్రపోతున్నాడు. వచ్చాడు, తాత 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 నాకు అర్జెంటుగా సహాయం కావాలి అన్నాడు. లేచి చూస్తే కృష్ణుడు. ఏమో ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. మా అమ్మ తరువుకు వస్తుంది, కొంచెం నన్ను రక్షించాలి, నిన్ను నేను రక్షించడం ఏమిటాయా అన్నాడు ఆయన. లేదు అలా కాదు, మా అమ్మ వస్తుంది, వచ్చేస్తాను త్వరగాను, నాకు అర్జెంటుగా. ఏం చేయమంటావు? నీ కొండనెత్తు, నేను దాంట్లో దూరతాను. మా అమ్మ వస్తుంది 5 నిమిషాల్లో, అడుగుతుంది నేను ఎక్కడున్నానని, నాకేం తెలియదని చెప్పేసాయి, జాగ్రత్త అన్నాడు. పాపం ఒప్పించాడు, మెల్లిగా కొండలో దూరి కూర్చున్నట్ట. సరే అన్నట్టుగానే 5 నిమిషాల్లో వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఏం తాత మా కన్నయ్య ఇటు వచ్చాడా? నాకు కృష్ణుడు నాకేం తెలియదు అన్నాడు. పాపం ఈయన నిజంగానే అబద్ధాలు ఆడేశాడు. ఆయన చెప్పాడు కనుక ఆడాడు. నిజం అనుకుంది ఆ వేరే తల్లి. పాపం అటే వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయిన తర్వాత కాసేపు చూశాడు, ఇంకా కొండ తీయట్లేదు ఈయన. అడిగాడు ఈయన, ఏ తాత ఏంది, అమ్మ వచ్చిందా లేదా అంటే, రావడం వెళ్ళడం కూడా అయిపోయిందా, అప్పుడు నేను చాలాసేపు అయిపోయింది. మరి కొండ తీవా అంటే, ఎందుకు తీయాలి? గాయలాడటలేదా, లోపల ఇబ్బంది పడిపోతున్నా నేను, తీయకుండాని తీ అన్నాడు. సరే కానీ కన్నయ్య, మమ్మల్ని ఈ కొండల్లో పెట్టి ఎంతకాలంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావయ్యా నువ్వు, మరి ఈ కొండ మాకు ఎప్పుడు తీస్తావు అని అడిగాడు. ఏమిటి అని అడిగాడు. ఏం కొండో నీకు తెలియదా? నీకు ఈ శరీరం అనే ఘటనలో పెట్టి ఎంతకాలంగా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నావా నువ్వు, ఈ కర్మతో బంధించి, ఇందులోంచి మాకు మోక్షం ఎప్పుడు? నాకు ఆ మోక్షం గీక్ష నాకేం తెలీదు అన్నాడు. నాకు కుండా గిండా ఏం తెలీదు అన్నాడు. కొట్టుకునే ఒక దెబ్బ కొడితే కుండ కాస్త పగిలి ఊరుకుంటుంది, అది బయటికి రావచ్చు, కానీ అలా రాలా. తీ తాత నాకు కుండ తీవయా అన్నాడు ఆయన. మరి నాకు మోక్షం ఇస్తానంటే తీస్తాను. పాపం 10 నిమిషాలు చూశాడు, ఎక్కడ లొంగేటి కనపట్టలే. సరే పో, నీకు ఇస్తున్నాను పో మోక్షం, రా దారిలోకి రా, అట్లాగా తెలిసింది కదా ఇప్పుడు నీకు మోక్షం ఇవ్వాలి అని, ఇవ్వచ్చును ఇవ్వగలను అని తెలిసింది కదా. సరే మరి మా పిల్లలకో, అవన్నీ నాకేం తెలుస్తాయి, మరి కుండ అది నాకేం తెలుస్తుందా? సరే పో, నీ పిల్లలకు కూడా ఇస్తున్నాను, మీ ఆవిడికి ఇస్తున్నాను, నీ చెప్పులకి ఇస్తున్నాను, నీ కర్రకి ఇస్తున్నాను, నీ తలపాగాకి ఇస్తున్నాను, నీ పశువులకి ఇస్తున్నాను, నీ ఇంటికి ఇస్తున్నాను, మొత్తం నీ వాటిలన్నిటికీ ఇస్తున్నాను పో అన్నాడు. అప్పుడు తీసేట కొండని. అంటే ఒకసారి ఆయన ఈల్డ్ అవ్వడం అనేది తటస్థిస్తే ఎస్, ఏమైనా ఆయన నుంచి మనం పొందొచ్చును. అర్జునుడు, నువ్వు చేసిన కర్మలేవి నీకు అంటవు, తత్కురుష్వమదర్పణం అని చెప్పాడు కనుక సరే అయిపోయిందా. మరి నా పాత కర్మల మాట ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు మరి ఇవి పోతున్నాయి సరే నాకు అంటకుండా, మరి పాతమేమవుతాయా? దానికి సమాధానం చెప్తున్నాడు 28వ శ్లోకంలో 9వ అధ్యాయంలో. ఏమని చూద్దాం శ్లోకాన్ని. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి, తప్పకుండా నన్ను పొంది తీరుతావు. ఎప్పుడు? విముక్త,
విడుదల పొంది వేటి నుంచి? కర్మబంధనై మోక్ష్యసే, అన్ని రకాల కర్మబంధనముల నుంచి విడుదల పొందుతావు. అవి మంచి చెడు, పుణ్యములు పాపములు అన్నీ కూడా. అదేంటండి, పాపాలు పోవచ్చు కానీ పుణ్యాలు కూడా పోవాలా ఏమిటి? ఎస్, పుణ్యాలు పోవాలి, పాపాలు పోవాలి. ఎందుకనంటే రెండూ కూడా జీవుణ్ణి ఇక్కడ సంసారంలో బంధించి ఉంచడానికి సంకెళ్ళల వంటివే. పుణ్యములు సంకెళ్ళే, పాపాలు సంకెళ్ళే. తేడాల్లా పాపాలు అనేటటువంటివి కర్రతో వేసిన సంకెళ్ళ లాంటివి, పుణ్యాలనేవి బంగారంతో చేసిన సంకెళ్ళ లాంటివి. ఏవైతేనే ఒకటి సంకెళ్ళు, అది బంగారంతో చేసిన ఒకటే, ప్లాటినంతో చేసిన ఒకటే, మరి ఇంకో దాంతో చేసిన ఒకటే. సంకెళ్ళ ఈజ్ ఏ సంకెళ్ళ. అది నిన్ను బంధించేది అయితే అది దేంతో చేసిన ఒకటే. అబ్బో బంగారం చూసిన మురిసిపోవడానికి తప్ప బంధనం అనేటటువంటిది బంధనంగానే ఉంటుంది. అది చేత అది శుభ అశుభ ఫలై, అది శుభాన్ ఫలంగా ఇచ్చేదైనా, అశుభాన్ని ఫలంగా అంటే స్వర్గాన్ని ఇచ్చేదైనా, నరకాన్ని ఇచ్చేదైనా, పుణ్యాన్ని ఇచ్చేదైనా, పాపాన్ని ఇచ్చేదైనా, రెండు బంధకములే కనుక అలాంటి వాటి నుంచి ఏవం మదర్పణ బుద్ధ్యా కనుక నువ్వు కర్మని ఆచరించినట్లయితే, ఇప్పుడు ఆచరించే ఈ కర్మ ప్రభావం చేత ప్రాచీనంగా ఉండేటటువంటివన్నీ కూడా మన గోదాదేవి చెప్పినట్టుగా తీయినిల్ తూసు ఆగుం పోయ పిഴയും పుగుదరువా నిందనవం తీయినిల్ తూసు ఆగుం. పోయ పిഴയും, ఇదివరకు చేసి పెట్టుకున్నటువంటి ప్రాచీన కర్మలు, సంచితములు అని వాటికి పేరు పెట్టారు. అవన్నీ కూడా పుగుదరువా నింద్రనవం, ఇహ నువ్వు ఇప్పుడు చేసేటటువంటివి వాటి వల్ల రాబోయేటటువంటి కాలంలో ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆగామి కర్మలు అని అంటారు వాటిని. అంటే ఆ కర్మలు కానీ ప్రాచీన కర్మలు కానీ ఇవి రెండు కూడా తీయినిల్ తూసాగుం, నిప్పుల్లో పడ్డ దూదె పింజల వలె నామరూపరహితమైపోవును. అవన్నీ కూడా తొలగిపోవును. యథా ఇషీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. వీడికి ఉండేటటువంటి కర్మలన్నీ కూడా బూరుగుదూదే. ఇషీకతూలం అంటుంది వేదం. ఇషీకతూలం చాలా మృదువుగా ఉంటుంది. అది నిప్పుల్లో కనుక ఎంత అయినప్పటికీ కూడా, ఇంత నిప్పున్నా మొత్తం అంతటిని కూడా ఎట్లాగైతే అది కాల్చి పారవేస్తుందో, నాకు అర్పణ చేస్తూ నీవాచరించేటటువంటి కర్మ ప్రభావం చేత ప్రాచీన కర్మలు అన్నీ కూడా మొత్తం తొలగిపోతాయి, నీ నుంచి తొలగిపోతాయి. ఉపనిషత్తు అయితే అవన్నీ కూడా ప్రదూయేత, శుభ్రంగా కాలిపోతాయి అని చెప్పింది. కానీ శ్రీకృష్ణుడు కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాడు. ఆయన శుభాశుభ ఫలై ఏవం మోక్ష్యసే, నాకు అర్పణ బుద్ధ్యా కనుక నువ్వు చేసినట్లయితే వాటి నుంచి నువ్వు విడుదల పొందుతావు. అంటే అవి నిన్ను బంధించవు. అవి మరేమవుతాయి? పోతాయి. ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి అంటే, ఎవడైతే నిన్ను ప్రేమిస్తాడో వాడికి నీ పుణ్యకర్మలన్నీ కూడా పనిచేస్తాడు ఆయన. ఎందుకంటే కృతం కర్మ శుభం అవశ్యం అనుభోక్తవ్యం అని మనకు ఒక సూక్తి ఉంది, ఒక నీతి, ఒక నియమం. అది మంచైనా చెడైనా అనుభవించి తీరవలసినదే అనేది ఒక నియమం. సో అనుభవించాల్సింది కనుక అది వీడు అనుభవించక్కర్లేదు. ఎవడైతే వీడిని ప్రేమిస్తాడో వాడికి శుభ ఫలాలన్నీ ఇచ్చేస్తాడు. ఎవడు వీడిని ద్వేషిస్తాడో వాడికి వీడి అశుభ ఫలాలన్నీ ఇచ్చేస్తాడు. వీడిని ఏ రకమైనటువంటి దోషములు లేని వాడిగా తీర్చిదిద్దుతాడు. నిరంజన పరమం సామ్యం ఉపైతి, అప్పుడు భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని వీడు పొందగలిగేటట్టుగా చేస్తాడు. అది చెప్తున్నాడు ఆయన. సన్యాసయోగయుక్తాత్మా, సన్యాసయోగయుక్తాత్మ
సన్యాసము అనేటటువంటి ఒక అనుసంధానం. ఏమిటి సన్యాసం? సత్ భగవంతుడికి పేరు, న్యాసము అంటే ఉంచుట అని అర్థం. భగవంతుడి యందు ఉంచుట. మదర్పణం కురు అని చెప్పాడు కిందటి శ్లోకంలో. చేత భగవదర్పణం అనేటటువంటిది భావించుటే ఇక్కడ సన్యాస యోగం అంటే. దాంతో కనుక వీడు కూడుకున్న మనస్సు కలవాడైతే, అంటే దాన్ని కనుక వీడు మనసులో స్మరించుకోగలిగితే, విముక్త కర్మల నుంచి నువ్వు విడుదల పొందుతావు. మాం ఉపైష్యసి, తప్పకుండా నన్ను పొంది తీరుతావయా అంటూ ప్రాచీన కర్మల యొక్క స్థితిగతులను గురించి కూడా స్పష్టం చేస్తున్నాడు. భగవద్భక్తుడైనటువంటి వ్యక్తి భగవదర్పణ బుద్ధ్యా చేసే కర్మలు అవి అంటుకోకపోవడంతో పాటు ప్రాచీనంగా ఉండే వాటి అన్నిటినీ కూడా అవి వీడి నుంచి తొలగించగలిగే అంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలా నేను చేసుకుంటా, నా భక్తుణ్ణి నేను ఆ రకంగా కాపాడుకుంటా. ఓకే, మరి ఇందులో ఫలానా కులంలో పుట్టినవాడు, ఫలానా జాతిలో పుట్టినవాడు, ఫలానా కుటుంబంలో పుట్టినవాడు అని ఏదైనా ప్రయారిటీస్ ఏమైనా ఉన్నాయా నీకు? పక్షపాతాలు ఏమైనా ఉన్నాయా నీకు ఇలాంటి వాటిని రక్షించడంలో అని సందేహం కలిగింది అర్జునుడికి. దానికి సమాధానం చెప్తూ ముందుకు తీసుకెడుతున్నాడు ఈ 9వ అధ్యాయంలో. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.